సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ ముగిసింది. ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. దుబాయ్ కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్న బెట్టింగ్ యాప్స్ ను ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసినట్లు విచారణలో తేల్చారు అధికారులు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్లోనే పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. తన బ్యాంక్ స్టేట్మెంట్స్ ను ఈడీకి ప్రకాష్ రాజ్ అందజేశారు. జంగిల్ రమ్మీ ద్వారా భారీగా లాభపడినట్లు ఈడీ అధికారులు సేకరించిన లెక్కలు చెబుతున్నాయి. జంగిల్ రమ్మీ యాప్ ద్వారా వచ్చిన నగదుపై ఆరా తీశారు ఈడీ అధికారులు. జంగిల్ రమ్మీతో కాంట్రాక్ట్ పూర్తయ్యాక మళ్లీ రెన్యువల్ చేయలేదని ప్రకాష్ రాజ్ సమాధానమిచ్చారు. మరోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు. అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు. ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకొని అంతే. మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్, అదే చెప్పాను. ఇక ప్రకాష్ రాజ్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎస్ 5 గంటల పాటు నటుడు ప్రకాష్ రాజ్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇక విచారణ అనంతరం బయటకు వచ్చినటువంటి ప్రకాష్ రాజు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ సంబంధించిన విషయంలో పోలీసు అటు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో అందుకున్న తర్వాత తను ఈరోజు విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్లో గతంలో చేసినటువంటి జంగిల్ సంబంధించినటువంటి దాని విషయంలో పూర్తిగా పోలీసులు ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగించారు. దాని విషయంలోనే పూర్తిగా ఈడీ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పాము. సంబంధించినటువంటి వివరాలతో పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అదేవిధంగా వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పానంటూ కూడా నటుడు ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గతంలో చేశాను, కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా చేయలేదు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎవరు కూడా చేయడానికి వీలేదు. మరోవైపు యువత ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్లలో ఎవరు కూడా పార్టిసిపేట్ చేసి తమ డబ్బులు పోగొట్టుకోవద్దు. మరోవైపు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న యువత తమ సొంతగా పని చేసుకొని బ్రతకాలి, కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో ఎవరు కూడా డబ్బులు పోగొట్టుకోవద్దు, మరోవైపు ప్రాణాలు పోగొట్టుకోవద్దు అంటూ కూడా నటుడు ప్రకాష్ రాజు మీడియాతో మాట్లాడారు. అయితే గతంలో జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలపై ఏమైనా కూపీ తీశారా, ఆరా తీశారని అడిగిన నేపథ్యంలో తాను ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలు కొన్ని వివరాలు మాత్రం వారికి చెప్పాము. గతంలో చేసినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన కేసులకు సంబంధించిన ఎక్కడ కూడా తాను డబ్బులు తీసుకోలేదని ప్రకాష్ చెప్తాను. మరోవైపు గతంలో చేసినటువంటి కొన్ని సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు కూపీలాగారు అన్ని వివరాలు చెప్పాను. ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం లేదు. గతంలో తాను చేసిన వాటికి మాత్రమే రివెల్ కూడా చేయలేదు. ఇప్పుడు తాను ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం లేదంటూ కూడా ప్రకాష్ రాజ్ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కొద్దిసేపు క్రితమే 5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్నటువంటి ఈడీ అధికారులు మరొకసారి రావాలని చెప్పారని అడిగిన తర్వాత ఇప్పటివరకే తాముకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం ఈరోజు తన స్టేట్మెంట్ మాత్రమే నమోదు చేసుకున్నారు. ఈడీ అధికారులు తన పని తాము చేసుకుంటున్నారు. మరోవైపు తాను కూడా వారు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానంటూ కూడా ప్రకాష్ రాజ్ చెప్పాడు. మరి దీనికి సంబంధించిన దాంట్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలకు 29 మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. అందులో మొట్టమొదటిసారిగా ఈరోజు నటుడు సీనియర్ నటుడుగా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ ఈరోజు ఈడీ విచారణ 5 గంటల పాటు ఎదుర్కొని ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. తర్వాత దగ్గుబాటి రానాతో పాటు మరోవైపు అటు విజయ్ దేవరకొండ మరోవైపు మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. దగ్గుబాటి రానాతో పాటు విజయ్ దేవరకొండ ఆగస్టు 11వ తేదీన విచారణకు హాజరు కావాలని మరొకసారి డేట్ ఇచ్చారు. మరోవైపు మంచు లక్ష్మి అటు ఆగస్టు 13వ తేదీన విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసు సర్వ్ చేశారు. మరి ఈడీ విచారణకు ఇంకా ఎంతమంది అటెండ్ అవుతారు ఖచ్చితంగా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన కేసు విషయంలోనే ఈడీ అధికారులు వారందరినీ కూడా సమాచారం ఆధారాలు సేకరిస్తుంది. దీనికి సంబంధించిన దాని విషయంలో ఈరోజు నటుడు ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. థాంక్యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.